నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. గుంటూరులో అన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు, శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ రమణ, అన్నవరం దేవస్థానం బోర్డు మెంబర్ రావిపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి పాదచారులు, వాహనదారులు, ప్రయాణికులకు ఐసులు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మంత్రి నిమ్మల రామనాయుడు ఆదేశాల మేరకు గాంధీ బొమ్మల సెంటర్ నందు ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ మాజీ విప్ అంగర్ రామ్మోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో జరిగే మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులతో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా 10 క్లస్టర్లలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో రెండో రోజు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చురుగ్గా పాల్గొన్నారు. కదిరి మున్సిపాలిటీతో పాటు 5 మండలాల్లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహానాడు విజయవంతం చేశారు. గుంటూరులో మాస్టర్ ప్లాన్ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్లో రహదారి విస్తరణ పేరుతో తమ ఆస్తులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు స్థల యజమానులు, స్వాధీనదారులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. జీవీఎంసీ అధికారులు బలవంతంగా కట్టడాలు కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించిన బాధితులు ఈ వ్యవహారంపై హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల మండలం పిట్టువారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మహానాడు కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ నక్కల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు, వందలాదిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి జోహార్ అన్న ఎన్టీఆర్ అనే నినాదాలు చేశారు. అనంతరం సీనియర్ టీడీపీ కార్యకర్తలు, నాయకులను సత్కరించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవేశ కళ్యాణ మండపంలో క్లస్టర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన 2వ రోజు మహానాడుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ క్లస్టర్ల ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమానికి వినూత్నంగా బాపట్ల జిల్లా చీరాల పట్టణానికి సంబంధించిన టీడీపీ నాయకులు నిర్వహించారు. గజవల్లి శ్రీనివాసరావు తమ కారుని పసుపు స్టిక్కర్తో అలంకరించి కారుపై ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఫోటోలతో మహానాడులో సిద్ధం చేశారు. పాయిగ్రావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ 2వ రోజు మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు జయంతిని సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు పాలన, ప్రయోజనోపయోగ సంక్షేమ పథకాల అమలుపై నాయకులు ప్రశంసలు కురిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం కృష్ణయ్యపాలెం గ్రామంలో గురువారం ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇవి ఇంతవరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ న్యూస్.